ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త రికార్డులకు, ఉత్కంఠభరిత పోరాటాలకు వేదికగా మారుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన 25వ మ్యాచ్ అభిమానులకు ఒక అద్భుతమైన క్రికెట్ విందును అందించింది. అందరూ ఊహించినట్లుగానే ఈ పోరులో గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో దర్జాగా గెలిచి 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం గుజరాత్‌ను పాయింట్ల పట్టికలో 6 స్థానం నుండి ఒకేసారి 4 స్థానానికి ఎగబాకేలా చేస్తే, కోల్కతా జట్టు మాత్రం తన ఓటముల పరంపరను కొనసాగిస్తూ అట్టడుగున 10వ స్థానానికే పరిమితమైపోయింది. ప్రస్తుతం కోల్కతాతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లకు 2 పాయింట్లు ఉచితంగా ఇచ్చే బంపర్ ఆఫర్‌లా మారిపోయింది. గత 2 సీజన్‌లో వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయిన కేకేఆర్ 2009 నాటి తమ అత్యంత చెత్త రికార్డు అయిన 9 వరుస ఓటముల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఈ 2 జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగితే అందులో 4 గుజరాత్ గెలవడం చూస్తేనే వారి ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ గ్రౌండ్లోకి అడుగుపెట్టాక గుజరాత్ బౌలర్లు వారికి చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రహానే గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ వెంటనే రెండో ఓవర్లో రబాడా వేసిన బంతికి మంచి ఫామ్లో ఉన్న యాంక్రిష్ రఘువంశీ కేవలం 8 పరుగులకే జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన టీమ్ సీఫెట్ కాస్త కుదురుకున్నట్లు కనిపించినా 19 పరుగుల వద్ద రబాడా బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్కు ఈజీ క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. సిరాజ్ మరియు రబాడా తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో పవర్ ప్లే మొత్తం కోల్కతాను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీనివల్ల 6 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో రబాడా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి గుజరాత్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు. పవర్ ప్లే పీడకల ముగిసిన తర్వాత క్రీజులో ఉన్న రోమన్ పావెల్ మరియు క్యామరూన్ గ్రీన్ కోల్కతా ఇన్నింగ్స్కు రిపేర్లు మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి 42 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు ఒక స్థిరమైన పునాది వేశారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో 11వ ఓవర్లో అశోక్ శర్మ వేసిన స్లోయర్ బంతికి పావెల్ 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే పావెల్ నిష్క్రమణ కోల్కతాకు ఒక రకంగా మేలే చేసింది. ఎందుకంటే ఆ తర్వాత క్యామరూన్ గ్రీన్ చూపించిన ఉచుకోత మామూలుగా లేదు. అనుకుల్ రాయ్ క్రీజులోకి రాగానే అప్పటి వరకు సంయమనంతో ఆడిన గ్రీన్ ఒక్కసారిగా వైలెంట్ అయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో 16 పరుగులు పిండిన గ్రీన్ ఆ వెంటనే అశోక్ శర్మ బౌలింగ్లో వరుసగా 2 భారీ సిక్సర్లు బాది కేవలం 33 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. అనుకుల్ రాయ్ మరియు గ్రీన్ 5వ వికెట్కు కేవలం 23 బంతుల్లోనే 60 పరుగులు జోడించడం విశేషం. ఈ 60 పరుగుల భాగస్వామ్యంలో అనుకుల్ రాయ్ వాటా కేవలం 9 పరుగులు మాత్రమే కాగా, మిగిలిన 48 పరుగులు గ్రీన్ కేవలం 16 బంతుల్లోనే బాదడం అతని సునామీ ఇన్నింగ్స్కు నిదర్శనం. మధ్య ఓవర్లో అంటే 7 నుండి 16 ఓవర్ల మధ్య కోల్కతా ఏకంగా 120 పరుగులు రాబట్టిందంటే గ్రీన్ ఎంత భీకరంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ వీరవిహారం చేస్తున్న సమయంలో మరో ఎండ్లో నిస్సహాయంగా చూస్తూ నిలబడిన అనుకుల్ రాయ్ 15వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ కూడా కేవలం ఒక్క పరుగుకే రబాడా బౌలింగ్లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. డెత్ ఓవర్లు ప్రారంభమయ్యే సమయానికి గ్రీన్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా క్రీజులోకి వచ్చిన రమణదీప్ సింగ్ 17 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ ఇక్కడే గుజరాత్ బౌలర్లు తమ అసలైన విశ్వరూపం చూపించారు. డెత్ ఓవర్లలో కోల్కతా బ్యాటర్లు మరీ దారుణంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేయగలిగింది. 17వ ఓవర్ నుండి వరుసగా రమణదీప్ సింగ్, సునీల్ నరేన్, కార్తిక్ త్యాగి పెవిలియన్ చేరగా చివరికి 20వ ఓవర్లో క్యామరూన్ గ్రీన్ 79 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన డెత్ ఓవర్లలో అతనికి సరైన స్ట్రైకింగ్ లభించలేదు. చివరి 4 ఓవర్లలో 3 ఓవర్లు నాన్ స్ట్రైకర్ ఎండ్కే పరిమితమైన గ్రీన్కు ఇతర బ్యాటర్ల సహకారం శూన్యం. దీంతో కోల్కతా 20 ఓవర్లకు గాను 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 5.8 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టగా, అశోక్ శర్మ 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ మరియు రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించి సమిష్టిగా రాణించారు. 181 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. సాయి సుదర్శన్ నిలకడగా ఆడితే, కెప్టెన్ గిల్ మాత్రం 200 పైగా స్ట్రైక్ రేట్తో కేకేఆర్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా అనుకుల్ రాయ్ వేసిన 3వ ఓవర్లో వీరిద్దరూ కలిసి 20 పరుగులు పిండి స్కోర్ బోర్డుకు రాకెట్ ఇంజిన్ తగిలించారు. 5వ ఓవర్లో సునీల్ నరేన్ సాయి సుదర్శన్ 22 పరుగులకు అవుట్ చేసి బ్రేక్ వేసిన క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ అగ్గికి వాయువు తోడైనట్లు అదే ఓవర్లో నరేన్ ఉతికారేసి 14 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. గిల్, సుదర్శన్ మరియు బట్లర్ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఉండటం గుజరాత్ బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం.
అయితే 9వ ఓవర్లో కార్తిక్ త్యాగి వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ మ్యాచ్లో అసలైన డ్రామాను మొదలుపెట్టింది. త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతుల ధాటికి బ్యాటర్లు ఇబ్బంది పడగా, దానివల్ల ఏర్పడిన ఒత్తిడి 10వ ఓవర్లో బట్లర్ వికెట్ రూపంలో బయటపడింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన బట్లర్ 25 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. టీ20 చరిత్రలో వరుణ్ చక్రవర్తి బట్లర్ను అవుట్ చేయడం ఇది ఏకంగా 7సారి కావడం విశేషం. బట్లర్ అవుట్ అయ్యాక గుజరాత్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించినా, మరో ఎండ్లో అర్జునుడి ఏకాగ్రతతో పాతుకుపోయిన గిల్ మాత్రం కేవలం 25 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గిల్ ఆడే టెక్స్ట్ బుక్ షాట్లు, అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్లు మరియు కవర్ డ్రైవ్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గిల్ ఒకవైపు వీరవిహారం చేస్తుంటే, మరో ఎండ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ మాత్రం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ తెప్పించి 13 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్ మ్యాచ్ను త్వరగా ముగించాలనుకుని వైభవ్ అరోరా బౌలింగ్లో ఒక షాట్ ఆడబోయి క్యామరూన్ గ్రీన్ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్కు 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గిల్ మొత్తం 50 బంతుల్లో 8 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 86 పరుగులు సాధించి గుజరాత్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. ఇది గిల్కు ఈ సీజన్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. గిల్ అవుట్ అయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ మరియు రాహుల్ తెవాటియా మ్యాచ్ను ముగించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరి ఓవర్ 4వ బంతికి గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 6వ స్థానం నుండి 4వ స్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ, వరుస ఓటములు తమ జట్టుపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించడం కంటే ముందుగా తమ ఖాతా తెరవడంపైనే దృష్టి పెట్టామని పేర్కొన్నాడు. ఒక లోపాన్ని సరిదిద్దుకునే లోపే మరో లోపం బయటపడుతోందని, ఇన్నింగ్స్ ఆరంభంలో 3 కీలక వికెట్లు కోల్పోవడం తమను కోలుకోలేని దెబ్బతీసిందని తెలిపాడు. ఒత్తిడి సమయంలో క్యామరూన్ గ్రీన్ చూపించిన చొరవ అమోఘమని, అతనికి మరో బ్యాటర్ అండగా ఉంటే 200కు పైగా స్కోరు వచ్చి ఉండేదని, అప్పుడు గెలిచే అవకాశాలు ఉండేవని రహానే అభిప్రాయపడ్డాడు. మొత్తానికి గిల్ అద్భుత విహారం మరియు గ్రీన్ ఒంటరి పోరాటంతో సాగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ అభిమానులకు ఒక మరుపురాని అనుభూతిని అందించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.